ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎవరైతే అభ్యర్థులను 15 మందిని ప్రకటించే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి, కొందరికి పాత వాళ్ళైనా కూడా పరిస్థితుల దృష్ట్యా కొందరికి ఇవ్వడం సాధ్యం కాదు. దానికి ఎవరు బాధపడాల్సిన చాలా ఉన్నాయి. మా మార్కెట్ కమిటీ వస్తుంది, ఇంకా మిగతా సింగిల్ విండో ఉన్నాయి. ఎన్నో దాంట్లో ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేస్తాం. కొంచెం ఓపిక పడితే అందరికీ అవకాశం వస్తుంది. ఇంకా ముందు తప్పకుండా మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ పేరు చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంది. ఇంకా ఎక్కడెక్కడ అవకాశం అక్కడ ప్రతి ఒక్కరిని ఎవరైతే కష్టపడి పనిచేసారో అందరికీ ఏదో రకంగా అవకాశాలు ఇప్పించి వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అండ్ ప్రత్యేకంగా ఈరోజు ప్రకటిస్తున్న అభ్యర్థులకు అందరికీ శుభాభినందనలు. లక్షన్పేట పుట్టినందుకు గర్వించదగిన రోజు ఇది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం జరిగే అభివృద్ధి ఎట్లుంటుందని చూపించడానికి మొట్టమొదటి ఫోటో లక్షన్పేటలో మనం కట్టించిన మన ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రభుత్వ ఆసుపత్రిని పెట్టడం జరిగింది. ఇంతకన్నా పెట్టడం జరిగింది. ఇదే ఫోటో లక్షపేట హాస్పిటల్. లక్షపేట జరిగిన అభివృద్ధి గురించి నేను ఎప్పుడు అవసరం లేదు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల కానీ, కాలేజీ కానీ, ఇంకొకరికాడ కూడా ప్రభుత్వ కళాశాల, జూనియర్ కళాశాల ఉన్నది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అన్నింటిలో అత్యధిక అడ్మిషన్లు జరిగిన జూనియర్ కాలేజ్ మన లక్షపేట జూనియర్ కాలేజ్. అడ్మిషన్ ఈ రకంగా లక్షపేట 2 విధాలుగా పరిస్థితికి ఎక్కింది. ఒకటి జూనియర్ కాలేజ్ అడ్మిషన్లు, రెండవది కట్టిన హాస్పిటల్ నమూనా అనేది. ఈరోజు మనము చేసిన చిన్న హాస్పిటల్ 30 పడకది శాంపుల్ కోసం చేసాం. పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్షపేటలో వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ శాంపుల్ చేయడం జరిగింది. ఇదే శాంపుల్ ఈరోజు రాష్ట్రం అంతా ప్రభుత్వ హాస్పిటల్ ఈ రకంగా ఉండాలనేది ఒక మనం రోడ్ మోడల్గా తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్ అన్నింటిలో ఈ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎక్విప్మెంట్ కానీ కలిపే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇక మిగిలింది అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు 20 కోట్లతోటి అమృత్ పథకం కింద మంచినీళ్ళ సౌకర్యం, వాటర్ ట్యాంకులు, తర్వాత మీకు పట్టణ జనాభా ఇంకా 20 ఏళ్ళు పెరిగినా కూడా నీటి సౌకర్యం అయితే జీతం సరిపోతుంది, మంచినీటి సౌకర్యం సరిపోతుంది. కొత్త కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, ఇంకా ఇస్తున్నారు కనెక్షన్. రోడ్ల అభివృద్ధి ఒకటొక్క మాట్లాడుస్తున్నాం అందరి సమక్షంలో. ఈ 2 శాంపుల్ చెప్పాను. ఇక్కడ చాలా జరిగినాయి. ఇంకా గ్రామీణ ప్రాంతాలు కానీ, రోడ్లు కానీ ఏం జరిగింది. ఇంకా చాలామంది మొన్న 10 కోట్ల టెండర్లు వేసడం జరిగింది. వర్క్ కూడా మొదలైన మీరందరూ మొదలుపెట్టింది కోడుకన్నా ముందు. ఇంకొక 5 కోట్లు శాంక్షన్ ఉన్నాయి. 5 కోట్లు కూడా అయిపోతే అది పిలుస్తారు. మంచిర్యాల పట్టణం, నర్సపూర్ పట్టణం పూర్తి లక్షపేట మున్సిపాలిటీ పరిధిలో, కాకపోతే ఎక్కువ డబ్బులు పట్టణంలో పెట్టడం జరిగింది. ఊత్కూరు ఉన్నది. ఊత్కూరులో ఉన్న మిగతా సమస్యలన్నీ ఎక్కడెక్కడ రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. దాని ప్రకారం కూడా చేస్తున్నాం. ఫ్యూచర్లో ఒక 2 సంవత్సరాల లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు అవసరమైన మంచినీటికి ఇబ్బంది లేదు, రోడ్లకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ సౌకర్యం కలిగించి ఈ రకమైన చేసి మిగతా అభివృద్ధి చెందిన పట్టణాలతో పాటు మన లక్షపేటను కూడా ఖచ్చితంగా తీర్చిదిద్దాలని మీ అందరి సమక్షంలో ఈరోజు మాటిస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వెంకట్రావుపేట ఏదైతుందో, నేను ఇదివరకు వాళ్ళు కూడా దత్తత తీసుకున్నట్టు నేను కూడా తీసుకున్న దత్తత. నేను తీసుకున్నాక డబ్బులు ఇచ్చిన, ఆల్రెడీ చాలా డబ్బులు ఇచ్చి ఇంకా డబ్బులు పెడుతున్నాను. 10 కోట్ల స్కూల్ కూడా శాంక్షన్ అవుతుంది. ఇంకోటి అది కాకుండా సోలార్ విలేజ్ కింద తీసుకున్నాం. ఆల్రెడీ సోలార్ వచ్చింది. మొత్తం గ్రామీణ వెంకట్రావుపేట గ్రామం అంతా కూడా సోలార్ చేస్తుంది.
తర్వాత ప్రతి గ్రామ ఇంటికి సోలార్ మోటార్లు కానీ సోలార్ సిస్టమ్ కానీ అప్పచెప్తున్నాం. సోలార్ మొట్టమొదటి ఈ మండలంలో అంటే మండలం అంటే లక్ష్మీ మండలంలో వెంకట్రావుపేట అవుతుంది. ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది, రైతులకు సంబంధించి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ప్రతి గుంట భూమికి వ్యవసాయ భూమికి నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ మిగిలిన ఏదైతే కడప కానీ మూడేళ్ళు లిఫ్ట్ ద్వారా మిగిలిన ఉన్నాయో వాటి కూడా నీళ్ళు అందించేందుకు ఇది కూడా లిఫ్ట్ కూడా శాంక్షన్ అయింది. లిఫ్ట్ 4 లిఫ్ట్లు శాంక్షన్ అయింది. అది టెండర్ కూడా వచ్చింది. నిన్న మనం టెండర్ వచ్చినట్టు వారం కింద. సో ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ కంప్లీట్ చేసినాం. చెప్పని కూడా చేసుకుంటూ పోతున్నాం. ఇప్పటివరకు చాలా రోడ్లు చేసినాం, చాలా డ్రైనేజింగ్ చేస్తున్నాం. ఇదంతా ప్రక్రియ. కాకపోతే ఒకటి మాట ఇస్తున్నాం, ఎన్నికల కన్నా సంవత్సరం ముందు అన్నీ పూర్తి చేసి ఎన్నికల సంవత్సరం నేను ఏం చేయదలుచుకోలేదు, ఇంకా శాంక్షన్ తీసుకుదలుచుకోలేదు, ఏం చేయదలుచుకోలేదు. ఎన్నికల సంవత్సరం పూర్తి ఫ్రీగా ఉంటాం. ఎందుకంటే ఎన్నికల సంవత్సరంలో అనుకున్నట్టు శాంక్షన్లు వచ్చినా పైసలు రావు, పైసలు వచ్చిన పనులు ఈ రకంగా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఏదైతుందో రేషన్ కార్డుల వ్యవస్థ ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఒక కార్డు అయిపోతే ఈరోజు కార్డు ఇవ్వడం జరిగింది. కార్డు ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మొత్తం 29 రాష్ట్రాలలో తెలంగాణ మొదటి రాష్ట్రం. మొత్తానికి అన్ని కార్డుల మీద సన్నబియ్యం ఇచ్చే పథకం తీసుకొచ్చింది. ఇది చరిత్ర, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన చరిత్ర. అదేవిధంగా ఐకేపీ వాళ్ళకు కూడా అన్ని రకాల సౌకర్యాలు చేస్తున్నాం. ఇక్కడ లక్ష్మీపేట మున్సిపాలిటీలో ఐకేపీ బదులు మేము ఎప్మా ఉంటుంది, దాని ద్వారా వాళ్ళకు కూడా అన్ని రకాల సౌకర్యాలు చేస్తాం. వాళ్ళందరినీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని ఒక కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఖచ్చితంగా 100% పూర్తి చేసుకుంటాం. దాంతోపాటు మిగతా సౌకర్యాలు కూడా అన్ని రకాలు కల్పించడం జరిగింది, చేస్తున్నాం. ఈరోజు లక్షణపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొన్ని కోటి ద్వారా కొన్ని ఆగినాయి, అవి కూడా కొన్ని వచ్చేటివి. ఇక ఇప్పటివరకు మొత్తం కాన్స్టెంట్కి ఎన్ని పైసలు తెచ్చినాం, ఎన్ని వేలు కూడా ఇప్పుడైతే చెప్పదలుచుకోలేదు. కొన్ని వచ్చేటివి అన్ని వచ్చినాక అన్ని వచ్చాయి. ఇంకో సంవత్సరం లోపల అన్ని రకాల డబ్బులు వస్తాయి, శాంక్షన్లో డబ్బులు వస్తాయి. వచ్చినాక అప్పుడు చెప్తే ఎన్ని కోట్లు తెచ్చినాం, ఇక్కడ తెచ్చినాం, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు తెచ్చాం ఇక్కడ పెట్టాము. దండపల్లి మండలకు మోడల్ స్కూల్ కూడా వచ్చింది, పని కూడా స్టార్ట్ అయింది. అదేవిధంగా మీ దగ్గర దౌడపల్లి కూడా లక్ష్మీపేటలో ఏ విధంగా అయితే కట్టినాం, కాలేజ్ స్కూల్ దౌడపల్లి కూడా ఇస్తున్నాం. అదేవిధంగా వెంకట్రావుపేట కూడా 10 కోట్ల రూపాయలు కొత్తగా శాంక్షన్ అయింది. సేమ్ స్కూల్ మొత్తం మాడిఫై చేసి ఆడ కూడా ఇంటర్మీడియట్ ఏర్పాటు చేస్తాం. వచ్చే సంవత్సరం నుంచి లేకపోతే మరొచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా సొంత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసుకుంటున్నాం, అది కూడా తీసుకొస్తాం. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన విద్యా వైద్యం గురించి అవి రెండింటి మీదనే మొదటి నుంచి ఫోకస్ చేసిన. నేను గెలిచినాక మొట్టమొదటి చేసిన పని 282 పాఠశాలలు ఈ నియోజకవర్గంలో ఉంటే 45 కోట్ల రూపాయలు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది. బాత్రూమ్లు కానీ, లాట్రిన్లు కానీ, లేకపోతే మిగతా స్టాఫ్ రూము, కాలేజ్ రూములు, స్కూల్ రూములు ఇవన్నిటికీ 45 కోట్లు పెట్టి చేసిన ఘనత మొట్టమొదటి నియోజకవర్గంగా రాష్ట్రాల్లో మనకే దక్కుతుంది. అది చేసి మొత్తం చేస్తే 15,100 అడ్మిషన్లు అప్పటి వరకు ఉండే విద్యార్థులు ఉంటే వాటితోటి 5,000 మంది పెరిగింది. దాదాపు 4,000 అంటే నేను ఎన్నికైనా సంవత్సరం వచ్చిన అడ్మిషన్లలో దాదాపు 4,800 19,900 చిల్లర అయినాయి. ఈ మళ్ళీ పెరిగినాయి, మళ్ళీ 5,000 పెరిగినాయి. సరిగా అది నాకు తెలిసి ఇంకొక మన టైం అయిపోయే వరకు ఒక సంవత్సరం అటు ఇటు అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలు గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలు మూసుకునే పరిస్థితి వస్తుంది ఇక్కడ. అదేవిధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి ఇక్కడ ఎవరైతే ముదిరాజు కానీ లేకపోతే బెస్తవాళ్ళు కానీ వీరితో పాటు చేపలు పట్టే వాళ్ళు ఎవరున్నా కూడా ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ శాంక్షన్ అయింది. అది కూడా ఎన్నికల కొడుతున్న ఏదో గుడిపేట ఎల్లంపల్లి శాంక్షన్ పెడుతున్నాం. అది కూడా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు మొత్తానికి చేపలు అందించే కార్యక్రమం దాని ద్వారా జరుగుతుంది. తర్వాత ఏదైతే మన ముట్టలు అంటారో గుర్ర ముట్టలే ముట్టలు అంటారు, వాటిని ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే సౌకర్యం కూడా ఇక్కడ మోడల్ మొత్తం వాళ్ళు మొత్తం చేసుకొని ఎక్స్పోర్ట్ వాళ్ళే చేస్తారు, మనకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా. దాని ద్వారా కూడా వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు కూడా పని దొరుకుతుంది, పని జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఇంక్లూజివ్గా తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఇవాళ మరొక గర్వకారణం ఏంటంటే రాష్ట్రంలో ఇంతవరకు రంగారెడ్డి జిల్లా హైయెస్ట్ జిఎస్డిపి ఉంది. జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. దాన్ని బట్టి అంటే ఈ ప్రాంతం ఎంత గొప్పగా అభివృద్ధి అయిందని నిదర్శనం. మొట్టమొదటి రంగారెడ్డి జిల్లా 909 లక్షల చిల్లరంతో ఉంటే 2వ నెంబర్ మంచిర్యాల నియోజకవర్గం వచ్చింది. అంటే మంచిర్యాల నియోజకవర్గం ద్వారా మంచిర్యాల జిల్లా కూడా వచ్చింది.
రాష్ట్ర యావరేజ్ 3 లక్షల చిల్లర ఉంటే మంచిర్యాల 6,75,000 పైన వచ్చింది కదా. రాష్ట్రంలో రెండో నియోజకవర్గం కంటే జిల్లాలో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు చెప్పడం మంచిర్యాల ద్వారా వాటికి కూడా రావడం జరిగింది. ఈ రకంగా అభివృద్ధి సంక్షేమం ఇందిరామ్మ ఇళ్ళ గురించి ఇలా శాతం మీద చేయవేటి చెప్పగలుగుతా. ఇందిరామ్మ ఇల్లు కూడా చెప్పగలుగుతాను. ఇప్పటివరకు పోయిన సంవత్సరం 3,500 పైన 3,800 ఇవ్వడం జరిగింది. అలా కొన్ని గట్ల కూడా ఈ సంవత్సరం మళ్ళీ చేస్తున్నాం. ఇందిరామ్మ ఇళ్ళ గురించి అందరం రైతే పోతాయని ఇలా చేసి చూపించడం. అప్పుడు ఫస్ట్ ఇస్తా అంటే ఇప్పుడు చాలామంది తీసుకోమన్నారు. ఇలా వాళ్ళు ఇచ్చే వాళ్ళు కావాలని అడుగుతుంది. ఇప్పటివరకు 3,200 లక్షలు. ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఇంకొక 3,500 శాంక్షన్ రెడీ ఉంది. 7,300. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక మొత్తం 14 నుంచి 15,000 ఇల్లు ఇక్కడ నియోజకవర్గం అవసరం ఉంటే ఆ మొత్తం ఇల్లు అవుతుంది. ఏ రకమైన ఇబ్బంది అవసరం లేదు. రేషన్ కార్డులో చెప్పడం జరిగింది. ఇంకా 200 యూనిట్లు కరెంటు ఎవరైతే వాడుతుందో వాళ్ళందరికీ ఫ్రీగా. ఒకటి గోళ్ళ కాంతయ్య, వార్డ్ నెంబర్ 2 దొంత అంజలి, వార్డ్ నెంబర్ 3 చల్ల నాగభూషణం, వార్డ్ నెంబర్ 4 మోత్కూర్ రాజేశ్వరి, వార్డ్ నెంబర్ 5 శనిగరం చిన్నయ్య, 6వ వార్డు తోట సువర్ణ, 7వ వార్డు ఎస్టీ బోడరాజు, 8వ వార్డు రామదేని చంద్రకళ, 9వ వార్డు ఒడ్డపల్లి రాజలింగం, 10వ వార్డు పెందం పద్మరాజు, 11వ వార్డు సూర్యం చంద్రమౌళి, 11వ వార్డు సూర్యం చంద్రమౌళి, 12వ వార్డు పర్వీన్ సుల్తాన్, 13వ వార్డు శాతరాజు రాజన్న, 14 అద్దగురి రమేష్, 15 బీసీ ఉమెన్. ఇంకొకటి 16 కూడా ఇక్కడనే ప్రకటిస్తున్నా. అశోక్కు వీలైతే అశోక్ వీలు కాకపోతే సువర్ణకు ఆప్షన్ ఇస్తున్నాను. ఇళ్ళకెళ్ళి చైర్మన్ దొంత అంజలి, వైస్ చైర్మన్ చల్ల నాగభూషణం కన్ఫర్మ్. ప్రకటిస్తున్నారు.